కాశీ విశ్వనాథుని గుడికి దాదాపు సమానమైన వయసు గల ఒక శివాలయం మన తెలంగాణలోనే ఉందని మీలో ఎంతమందికి తెలుసు? అదే కాకుండా స్వయాన రావణాసుని తాత అయినటువంటి పోలస బ్రహ్మ గారు కేవలం ఒకే ఒక్క రోజులో ఈ టెంపుల్ నిర్మాణం అయితే కంప్లీట్ చేసిండట. భారతదేశంలో మీరు ఈ టెంపుల్ లో కూడా చూడలేని సప్తమాత్రికలైనటువంటి అమ్మవారి స్వరూపాలను కూడా మీరు ఈ టెంపుల్ లో దర్శనం చేసుకోవచ్చు. వీటన్నిటితో పాటు భారతదేశం మొత్తానికి ఒక వారం రోజుల పాటు ఆకలి తీర్చగలిగేంత సంపద ఈ గుడిలో ఉందని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం. ఇటువంటి మస్తు వింతలు విశేషాలు ఉన్న గుడి గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. లెట్స్ గెట్ స్టార్ట్. నమస్తే దోస్తులు, వెల్కమ్ టు స్ట్రీట్ సంచారి. ఈ వీడియోలో మనం మాట్లాడుకునే టెంపుల్ పేరు అయితే పోలస్తేశ్వర ఆలయం. ఈ టెంపుల్ అయితే మీకు పొలాస అనే విలేజ్ లో లొకేటెడ్ అయి ఉంది. మరి పొలాస అనే ఊరేడుంది భయ అంటవా? ఈ పొలాస ఊరు మన జగిత్యాల నుంచి 8 కిలోమీటర్ డిస్టెన్స్ లా, కరీంనగర్ నుంచి 50 కిలోమీటర్ డిస్టెన్స్ లా, హైదరాబాద్ నుంచి జస్ట్ 200 కిలోమీటర్ డిస్టెన్స్ లోనైతే అవైలబుల్ గా ఉంది. టెంపుల్ గురించి చెప్పాలంటే మస్తు ముచ్చట్లు ఉన్నాయి. దాంట్లో నాకు తెలిసిన 4 ముచ్చట్లు చెప్పుదామని చెప్పి ఈ వీడియో అయితే ఎత్తున్నా. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ ని విజిట్ చేస్తుంటే ఒక కామెంట్ అయితే పెట్టుర్రి. ఒకవేళ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తే గిట్ట వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడుర్రి. ఈ గుడికి సంబంధించిన మస్తు ముచ్చట్లు ఈ వీడియోని అయితే మీకోసం తీసుకొచ్చిన. ఇక ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ముందుగా మనం త్రేతాయుగంకి అయితే పోవాలి. తెలంగాణలో ఒక చిన్న విలేజ్ పొలాస. నువ్వు వేసేదేమో ఆ పొలాసలో ఉన్న ఒక చిన్న శివాలయం గురించి. ఈ శివాలయానికి త్రేతాయుగానికి ఏంటి సంబంధం అని చెప్పి థింక్ చేస్తున్నాడు కదా. రెండిట్లకి సంబంధం ఉంది. ఎందుకంటే ఈ శివలింగం త్రేతాయుగం మొదలైనప్పటి శివలింగం కాబట్టి. అవును, మీరు విన్నదైతే నిజమే. రావణాసురుని తాత అయినటువంటి పోలస్య బ్రహ్మ గారు స్వయాన ఆయన దివ్య దృష్టితో వెలికి తీసి ఇక్కడైతే గుడిని నిర్మించిండట. అసలు ముచ్చట ఏంటంటే మనందరికి తెలుసు రావణుడు శివభక్తుడు అని చెప్పి. అట్లనే రావణుడు ఒక్కడే కాదు, రావణ వంశానికి చెందిన స్వయాన రావణాసుని తాత అయినటువంటి పోలస్య బ్రహ్మ గారు కూడా ఒక గొప్ప శివభక్తుడు. అదే క్రమంలో పోలస్య బ్రహ్మ గారు కాశీ యాత్రకు వెళ్లే దారిలో ఒకరోజైతే ఈ శివాలయం ఆవరణలో బస చేసిండట. ఆ టైంలో స్వయాన మహాశివుడు పౌలస్య బ్రహ్మగారి కళలోకి వచ్చి నేను ఈ పలానా ప్లేస్ లో ఉన్న నా విగ్రహానికి ప్రతిష్టాపన చెయ్యి అని చెప్పి ఆజ్ఞాపించిండట. ఇగేముంది, శివయ్య చెప్పిందే తర్వాయి పౌలస్య బ్రహ్మగారు ఆ మహాశివుని ఆజ్ఞ మీద ఈ విగ్రహానికి ప్రతిష్టాపన చేసి కేవలం ఒకే ఒక్క రోజులా ఇక్కడ గుడి కట్టించి కాశీయాత్రలకైతే పయనమైందట. పౌలస్యుడు ప్రతిష్టాపన చేసిండు కాబట్టి ఇక్కడున్న శివయ్యని పౌలస్తీశ్వరుడు అనే పేరు మీద కొలుసుకుంటారు. ఇక గిదే ఆలయం పేరు మీదకి వెళ్ళి ఈ గుడున్న ఊరినైతే పోలస్తీశ్వరపురం అని చెప్పి పిలిచేటోళ్ళట. ఇక గదే పేరు రాను రాను పొలవాసగా, ఇక ఆ పొలవాస కాస్త ఇప్పుడు పొలాసగా ఈ ఊరినైతే పిలుచుకుంటున్నారు. మీరు చూసే ఈ గుడి అయితే పోలస్తుడు కట్టించిన గుడి కాదు. ఈ టెంపుల్ ని 11వ శతాబ్దంలో కాకతీయులైతే మళ్ళీ పునర్నిర్మాణం చేసారు. ఈ టెంపుల్ మన తెలంగాణలో ఉన్న అన్ని టెంపుల్ల కంటే కూడా మస్తు పురాతనమైన టెంపుల్. ఇంచుమించుగా కాశీ విశ్వనాథుని గుడికి సమాన వయస్సు గల టెంపుల్ అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజల నమ్మకం. ఇక్కడ ఉన్న విగ్రహాలని ఒకసారి మంచిగా చూడుర్రి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్వరూపాలని సప్తమాత్రికలు అని అయితే పిలుస్తారు. ఈ సప్తమాత్రికలని అమ్మవారి స్వరూపాలుగా కొలుసుకుంటారు. ముచ్చట ఏంటంటే ఈ సప్తమాత్రికల విగ్రహాలు భారతదేశం మొత్తంలో ఓన్లీ ఒక టెంపుల్ తప్ప మీరు ఈ విగ్రహాలని ఎక్కడ చూడలేరు. అంతేకాకుండా ఈ శివాలయాన్ని ఈ మధ్య కాలంలోనే మంచిగా అభివృద్ధి చేసారు. ఒక 50 years బ్యాక్ అయితే ఈ శివాలయంకి రావడానికి దారి కూడా చక్కగా ఉండేది కాదట. ఇక్కడ జనసంచారం లేని టైంలో ఈ గుడిలో ఒక నాగసర్పం కూడా ఉండేదట. మనుషులు ఎవరు లేని టైంలో గర్భగుడిలకు పోయి రోజు శివయ్య దర్శనం చేసుకుంటుండేనట. ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేటప్పుడు నాకు తెలిసిన ఒక ముచ్చట ఏంటంటే ఈ గుడిలో ఉన్న ఒక ప్లేస్ లా వెలకట్టలేనంత నిధైతే ఉందట. ఆ నిధిని బయటికి తీస్తే మన భారతదేశం మొత్తానికి ఒక వారం రోజుల పాటు అన్నం పెట్టచ్చట. నేను ఇంతకు ముందు చెప్పిన నాగసర్పం ఏదైతే ఉందో అదే సర్పం ఆ నిధికి కాపలా ఉందని చెప్పి ఒక స్టోరీ అయితే తెలిసింది. ఇది నిజమా అబద్ధమా అని చెప్పి పక్కకు పెడితే కొన్ని సంవత్సరాల క్రితం ఈ టెంపుల్ లా గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు కూడా జరిపారు. ఆ తవ్వకాలు జరిపే టైంలో ఈ టెంపుల్ ఉన్న కొంత భాగం కూడా దెబ్బతిన్నది. ఈ నిధి అనే మాటకి చరిత్ర పూర్వకంగా ఎలాంటి ఆధారాలు అయితే లేవు కానీ ఈ ప్లేస్ లా అలాంటి నిధి ఉండడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ పొలాస అనే ప్లేస్ కాకతీయుల సామంత రాజులకి అండ్ కొండలరాయానికి కూడా రాజధానిగా ఉండేది. అండ్ పొలవాస రాజులు కూడా ఇదే ప్లేస్ ని కేంద్రంగా చేసుకొని వాళ్ళ పరిపాలన అయితే చేసాడు. ఇక నిధి గురించి
పక్కకు పెడితే ఇక్కడున్న శివయ్యని గట్టిగా మొక్కుకుంటే అది ఏ కోరికైనా కూడా జల్దీ నెరవేరుతుంది అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం. ఈ శివాలయంలో మీకు లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు కుడి పక్కన వినాయకుడు, ఎడమ పక్కన అమ్మవారు కూడా దర్శనమిస్తారు. ఇక్కడున్న శివయ్యని ఒకసారి మంచిగా దర్శనం చేసుకోరి. ఈ శివరాత్రికి వీలుంటే పోయిరారి, వీలు కానోళ్ళు ఇక్కడికి వెళ్ళి ఒకసారి మొక్కుకోరి. గర్భగుడి లోపలనే ఎడమ సైడ్ కి శివపార్వతుల ఉత్సవ విగ్రహాలని కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇంకా ఈ గుడి గురించి చెప్పాలంటే మస్తు ముచ్చట్లున్నాయి. ఈ గుడికి పాలెపు రుక్మిణమ్మ అండ్ బుచ్చయ్య అనే దంపతులు ఏకంగా 100 ఎకరాల భూమిని అయితే రాసిచ్చారు. వీళ్ళిద్దరూ నిజాం హయాంలా ఈ పొలాస అనే ఊరికి జాగీర్దార్, సుఖ్మీదార్ అనే పోస్టులను అయితే ఉండేటోళ్ళు ఆ నిజాం టైంలోనే ఆ భూమిని అయితే ఈ గుడికి రాసిచ్చారు. దీనికి గుర్తుగా ఈ గుడిలో జరిగే ఉత్సవాలకి మొదటి ఆహ్వానం అండ్ శివపార్వతుల కళ్యాణంలో ఉపయోగించే తలంబ్రాలు కూడా ఆ కుటుంబానికి చెందిన వాళ్ళు తీసుకొస్తారంట. ఈ గుడిలా మీకు కాకతీయుల నిర్మాణ శైలి అయితే కనబడుతుంది. 32 స్తంభాలతో కూడిన మండపం అయితే ఈ గుడికి స్పెషల్ అట్రాక్షన్. ఈ గుడికి బయటనే ఒక కళ్యాణ మండపం అయితే కొత్తగా నిర్మించారు. ఈ ప్లేస్ లోనే శివపార్వతుల కళ్యాణం అయితే జరిపిస్తారు. ఈ కళ్యాణ మండపానికి పక్కనే కాకతీయుల కాలం నాటి గుడికి సంబంధించిన శిలాఫలకాన్ని అయితే చూడొచ్చు. ఈ శిలాఫలకం ఒక బండ పైన అయితే చెక్కబడి ఉంది. ఇందులో ఉన్న మ్యాటర్ ని ఆల్రెడీ డీకోడ్ చేసిరు. ఆ డీకోడ్ చేసిన స్టోరీని టెంపుల్ లో కూడా రాసి పెట్టారు. టెంపుల్ కి కుడి సైడ్ లో ధ్యాన ముద్రలో ఉన్న శివయ్యని అయితే మీరు చూడొచ్చు. ఈ శివయ్యని చూసినప్పుడు నిజంగా శివయ్యని చూసిన అనుభూతి అయితే వస్తుంది. ఈ శివయ్యకి పక్కనే నాగదేవతల విగ్రహాలను కూడా మనం చూడొచ్చు. ఈ విగ్రహాలని ఆనుకొని పురాతన కాలం నాటి కోనేరు కూడా ఈ గుడిలో ఉంది. గత 20 సంవత్సరాలుగా నేనైతే ఈ గుడికి పోతున్నా. ఈ కోనేరులో ఉన్న నీరు ఎండిపోవడం నేనైతే ఇప్పటికీ చూడలేదు. ఒక 5-10 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఈ గుడి పరిసర ప్రాంతాలకు వచ్చిన వాళ్ళు ఈ కోనేరులో ఉన్న నీళ్ళే తాగేటోళ్ళట. ఈ కోనేరుకి వెనుక భాగంలో మనకి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా ఉంటది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కూడా చేసుకుంటారు. సుబ్రహ్మణ్య స్వామి గుడి పక్కకి హనుమాన్ టెంపుల్ అయితే ఉంటది. ఈ పులాస గ్రామానికి చెందిన వాళ్ళు అండ్ ఈ ఊరికి చుట్టుపక్కల ఉన్న ఊర్లలో బైకు, కారు అని చెప్పి తేడా లేకుండా వాహన పూజలన్నీ ఇక్కడనే చేసుకుంటారు. వాహన పూజలకి ఈ టెంపుల్ అయితే మస్తు ఫేమస్. దీంతో పాటు ఈ టెంపుల్ వాళ్ళు నిర్వహిస్తున్న ఒక చిన్నపాటి గోశాలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ టెంపుల్ లా నవగ్రహ దోష పూజలు కూడా రెగ్యులర్ గా జరుగుతాయి. ఈ టెంపుల్ ఎంట్రీలోనే మీకు ఒక రథం కూడా కనబడుతుంది. ఈ రథంలోనే శివరాత్రి రోజు స్వామివారి ఊరేగింపు అయితే చేస్తారు. పంట పొలాల మధ్యలో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ టెంపుల్ ని ఈ శివరాత్రికి మీ ఫ్రెండ్స్ గానీ ఫ్యామిలీ మెంబర్స్ తో గానీ కలిసి ఈ గుడికైతే వెళ్ళండి. ఆ కాశీ విశ్వనాథుని దర్శించుకుంటే వచ్చే అనుభూతి మీకైతే ఈ టెంపుల్ లో దొరుకుతుంది. ఇంత ప్రశాంతమైన అండ్ పురాతనమైన టెంపుల్ కి నేనైతే మా ఫ్రెండ్స్ తోని ఈ శివరాత్రికి పోతున్నా. మీరెవరితో పోదాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని ఒకసారి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఇటువంటి పురాతనమైన దేవాలయాలు, మన దగ్గరలో ఉన్న మంచి మంచి ఫేమస్ ఫుడ్ ప్లేసెస్ రివ్యూస్ కూడా వస్తాయి. ఇక్కడ దాకా ఓపికతో ఈ వీడియో చూసిన వాళ్ళందరికి క్షణార్థి. నేను ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా చాలా మందిని అడిగి చాలా టైం తీసుకొని అయితే చేసిన. అయినా కూడా ఎక్కడైనా ఏదైనా తప్పుగా చెప్పుంటే పులాస గ్రామ ప్రజలు అండ్ పోలస్తేశ్వర స్వామి భక్తులందరూ నన్ను క్షమించగలరని మనవి.